ఉచిత బస్సు కానీ 500 సిలిండర్ మాత్రం నా కార్యక్రమం అధ్యక్ష. అవి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు దేశంలోనే ఇది చరిత్రలో నిలిచిపోయిన కార్యక్రమాలు ఇవి. పెద్దలు జీవన్ రెడ్డి గారు అడిగినట్టుగా అసలు కేంద్ర ప్రభుత్వం మనకు ఎంతకు సిలిండర్ ఇస్తూ ఉంది, ఆ గ్యాప్ ఏదైతుంది ఎంత మనం కేంద్ర ప్రభుత్వం కడతా ఉన్నాము, ఇంత పెద్ద ఎత్తున భారం పడ్డ అంత అమౌంట్ కట్టినప్పటికి కూడా మహిళలు సంతృప్తిగా లేరంటే వారికి 500కే సిలిండర్ ఇచ్చిన తర్వాత పైసలు ఎప్పుడో లేటుగా వస్తూ ఉన్నాయి. సో మీ ద్వారా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను, అడ్వాన్స్గా మన డబ్బులు చెల్లించి ఎలాగో ఇస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, అడ్వాన్స్గా డబ్బులు చెల్లించి వారు 500 కట్టగానే వారికి సిలిండర్ చేతికొచ్చే విధంగా ఉంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల పెద్దలు జీవన్ రెడ్డి గారు సభ్యులు చెప్పినట్టుగా కేవైసీ చేసుకోలేదని కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లగా చాలామందికి ఈ లబ్ధి పొందేట అవకాశం లేకుండా పోతుంది. దాంట్లో కొంత స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, తెల్ల రేషన్ కార్డు విషయానికి వచ్చినప్పుడు 10 ఏళ్ల గత పాలనలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. అందుకే ఇది తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన అంశం, ఇది తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన అంశం కాబట్టి ఇది అధ్యక్ష మీ ద్వారా సభ్యులకు తెల్ల రేషన్ కార్డు దీంట్లో ఇమిడి ఉంది కాబట్టి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ మహిళలకి సంపూర్ణ న్యాయం చేసిన దిశగా మా ప్రభుత్వం పోతా ఉంది అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు. చైర్మన్ గారు, నేను ఐఎమ్ హ్యాపీ టు క్లారిఫై వాట్ ఎవర్ డౌట్స్ ఆర్ ఇష్యూస్ మెంబర్స్ హ్యావ్. మొదటి విషయం ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ సిలిండర్స్ పర్ ఫ్యామిలీ అనేది పర్ బెనిఫిషియరీ. మేము లాస్ట్ 3 years ఒక ఎల్పిజి కనెక్షన్కి లాస్ట్ 3 years యావరేజ్ కన్జంప్షన్ తీసుకొని దాని ప్రకారము ఈ సంవత్సరం వాళ్ళకి అన్ని సిలిండర్స్ ఈ సబ్సిడీ మీద ఇవ్వబోతున్నాం. మేడం సచివత మీరు మళ్ళీ అడగండి అంతే తప్ప. ఓకే సరే, నేను అంటే ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్న పాలసీ గురించి మీకు మనం చేస్తున్నా. అదర్వైజ్ మీరు ఏ విధంగా ఒక కుటుంబానికి ఎన్ని సిలిండర్స్ అనే విషయాన్ని అసర్టైన్ చేయడానికి గత 3 ఏళ్ళుగా ఆ ఎల్పిజి కనెక్షన్ మీద యావరేజ్గా ఎన్ని సిలిండర్స్ తీసుకున్నారో మరి పరిశీలన చేసి ఆ యావరేజ్ నెంబర్ ఈ 500 రూపీస్ సబ్సిడీ మీద ఇస్తున్నాం. రెండో విషయం ఏంటంటే మీరు ఎంత సంఖ్య అని అడిగినరు ఇప్పటి వరకు. సరే, ముందు ఇంకో విషయం క్లారిఫై చేస్తే ఎంతమందికి బెనిఫిషరీస్కి అర్హత ఉందని. ఇది ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్. మేమేం దీని మీద రెస్ట్రిక్షన్ పెట్టలేదు నెంబర్ మీద. ముందు ఈ 500 రూపాయలు ఎల్పిజి సిలిండర్ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు 34 లక్షల మంది ఎల్పిజి బెనిఫిషరీస్కి ఇది మొదలుపెట్టిన స్కీము. క్రమక్రమంగా అది ఇప్పుడు 42 లక్షలకు పెంచినాము. ఎక్కడైనా సరే ఆ ఎల్పిజి కనెక్షన్ ఎవరి పేరు మీద అవుతుందో ఆ రేషన్ కార్డు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి మేము యాడ్ చేస్తున్నాం. ఇప్పటికైనా చైర్మన్ మీ ద్వారా సభ్యుల ద్వారా యావత్ రాష్ట్రానికి మనం చేస్తున్నాం. తెల్ల రేషన్ కార్డు ఉండి మీకు ఎల్పిజి కనెక్షన్ ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు మీ పేరు ఇంక్లూడ్ కాకుంటే ఇప్పుడు కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పటి వరకు మేము 1,49,00,000 రీఫిల్స్ ఇవ్వడం జరిగింది. 42 లక్షల హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్కి ప్రభుత్వం ఇప్పటి వరకు 423 కోట్ల రూపాయలు ఈ సబ్సిడీ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఎందుకు 500 రూపాయలకే ఇవ్వచ్చు కదా అని. వాస్తవంగా ఈ స్కీమ్ ఉద్దేశం మా ఉద్దేశం కూడా అదే, ఆ ఉద్దేశంతోనే మొదలుపెట్టినాం. కానీ సిన్స్ దిస్ ఈజ్ రూటెడ్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఎల్పిజి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి నేను స్వయాన కేంద్ర ప్రభుత్వంలో ఈ కన్సర్న్ మంత్రి హర్దీప్ పురి గారితో ఆ కన్సర్న్ సెక్రటరీ గారితో చాలాసార్లు మీటింగ్ అయ్యాం. వాళ్ళు ఏదో నేషనల్ పాలసీ ఉంది, మేము ఇట్లా మీ ఒక్క రాష్ట్రంలో మీ ఒక్కరి కోసం 500 రూపాయలు తీసుకొని సిలిండర్ ఇవ్వలేము. ఇప్పుడు మేము ఫాలో అవుతున్న పాలసీ ఏంటంటే ప్రతి నెల బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రీఫిల్స్ నెల మొదట్లోనే ఆ అమౌంట్ మొత్తం ఈ ఆయిల్ కంపెనీస్కి మేము స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాం. వాళ్ళు మీరు సిలిండర్ తీసుకున్న తర్వాత ఇది వాస్తవం, ఆ సిలిండర్ ధర 850 రూపీస్ 846 రూపీస్ ఎంత ఉంటుందా కన్జ్యూమర్ కట్టాలి. ఆ బ్యాలెన్స్ 346 రూపాయలు 350 రూపాయలు 3 రోజుల లోపల
మరి ఆయిల్ కంపెనీసు ఆ బెనిఫిషరీకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. 500 రూపాయలే బెనిఫిషరీస్ కట్టి ఆ విధంగా ముందుకు పోతే బెటర్ అని మా ఆలోచన కూడా. దానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వడం లేదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను.